Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M53 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ మీద ఒక స్పెషల్ ఆఫర్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. 2000 రూపాయలు ఇన్స్టాంట్గా ఐసిఐసిఐ కార్డ్తో డిస్కౌంట్. అలాగే ఈ ఫోన్ కొన్న వాళ్ళకి దీంట్లో మనకి యాక్చువల్గా ఛార్జర్ రాదు, తెలుసు కదా, బాక్స్ చిన్న బాక్స్ లాగా ఉంది, ఏదో స్వీట్ డబ్బా లాగా. సో దీంట్లో ఛార్జర్ రాదు కదా. 25 వాట్స్ ఛార్జర్ జనరల్గా 1200 దాకా ఉంటుంది, శాంసంగ్ అఫీషియల్ ఛార్జరు. కానీ ఈ ఫోన్ కొన్న వాళ్ళకి జస్ట్ 249 రూపీస్కి వీళ్ళు ఆ ఛార్జర్ని ఇస్తున్నారు. అయితే మీరు ఈ ఫోన్ కొనేటప్పుడే కింద యాడ్ టు కార్ట్ అనే ఐటమ్స్లో మీకు ఈ ఛార్జర్ కనిపిస్తూ ఉంటుంది, అది మీరు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు 249 రూపీస్కి ఈ ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు పెట్టడం 23,999 రూపాయలు పెట్టారు. అండ్ ఐసిఐసిఐ కార్డు మీద 2000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 21,999 రూపాయలు ప్లస్ మీరు ఒక 240 రూపాయలు మీరు పెట్టుకున్నారనుకోండి, ఇంకొక ఛార్జర్ 25 వాట్స్ ఛార్జర్ కూడా వీళ్ళు సప్లై చేస్తారనమాట. అండ్ దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా వీళ్ళు లిస్టింగ్లో ఉంచుతున్నారు, మీకు నచ్చినవి ఏమన్నా దాంట్లో యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఛార్జర్ అయితే ఫస్ట్ టైం శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన ఛార్జర్ లేకుండా వచ్చిన ఫోన్స్లో ఛార్జర్ని వీళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ లాగా ఇస్తున్న ఏకైక ఫోన్ అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడు మన ఈ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటనే చూద్దాం. బాక్స్ పైన మనకి శాంసంగ్ గెలాక్సీ M53 5G అని రాస్తుంది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన డిజైన్ ప్రింట్ చేస్తుంది. ఇది సిమెట్రికల్ బెజల్స్తో వస్తుంది. 4 వైపులా కూడా బెజల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, అలాగే బెజల్స్ ఉన్న లుక్ కావచ్చు, సూపర్గా అనిపిస్తుంది. అండ్ శాంసంగ్ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన నెట్ కంటెంట్స్ ఉంటాయి. అండ్ ఒకవైపు దీనికి సంబంధించిన ర్యాము, రోము, అలాగే కలర్ మన దగ్గర ఉంది మిస్టిక్ గ్రీను. సో ఇది 3 ఫోన్స్ రీసెంట్గా వచ్చిన వాటిలో 3 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి నాకు. ఇది గ్రీన్ కలర్ వేరియంట్ మన దగ్గర ఉన్నదనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు శాంసంగ్ గెలాక్సీ M53 5G మొబైల్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ వేరియంట్. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఛార్జ్ అయితే సప్లై అయ్యారు. 249 రూపాయలు మీరు పెట్టుకుంటే మీకు వీళ్ళు ఛార్జర్ అయితే సప్లై చేస్తారు. ఇది ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీ ఒకసారి చెక్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా సాలిడ్గా ఉంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్. ఎవరైతే మీడియా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారో, మూవీస్ ఎక్కువగా చూస్తుంటారో, సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారో, సో వాళ్ళకి ఇలాంటి పెద్ద స్క్రీన్ ఫోన్లు అనేవి సూట్ అవుతాయి అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం బ్యాక్ సైడ్ ప్యానల్ కావచ్చు, చుట్టూ ఫ్రేమ్ కావచ్చు, చాలా సాలిడ్గా అనిపిస్తుంది. చాలా స్లిమ్గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ రీసెంట్గా శాంసంగ్ ఫోన్స్లో కొంచెం స్లిమ్గా ఉన్న ఫోన్ అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ పైన మీకు 4 కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒక LED ఫ్లాష్ ఉంటుంది, శాంసంగ్ బ్రాండింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ప్లస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2 ఒకే దాంట్లో ఉంటాయి. వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే దీంట్లో ఉంటుంది. ఈ ఫోన్ మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, అలాగే దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కొంచెం పైకి ఉంటుంది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి మీకు కొంచెం చేతిలో ఇలా స్ట్రెచ్ చేస్తేనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది అందుతుంది అనమాట. ఇదైతే మీరు నోటీస్ చేయండి. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ లాగా అనిపించింది. ఇంకొంచెం కిందికి పెడితే, మిడిల్లో పెడితే చాలా బాగుంటుందేమో. అండ్ వాల్యూమ్ రాకర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా పైకే ఉన్నాయి అనమాట. ఇవి ఈ పర్టికులర్ ఫోన్లోనే ఇలా కనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. శాంసంగ్ గెలాక్సీ M53 5Gలో మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు డైమండ్స్టీ 900 ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఒక 6 nm ప్రాసెస్ మీ బిల్డైన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో మొత్తం ఒక 13 5G బ్యాండ్ వరకు సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G68 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్. రెండే యూజ్ఫుల్ కెమెరాస్ 108+8 అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వరు. ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 1 UI 4.1 లేటెస్ట్తో ఇది వస్తుంది అనమాట. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో టెక్నికల్ కాన్ఫిగరేషను. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న హార్డ్వేర్ అలాగే దీంట్లో ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్ అనిపిస్తుంది. ఓన్లీ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్
పెన్ స్కానర్తో ఇచ్చినట్టయితే సూపర్గా ఉండేదేమో. ఇది ఒక చిన్న చేంజ్ అయితే వీళ్ళు చేశారు. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో దీంట్లో డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలరే ఉంటుంది అండ్ మెసేజింగ్ యాప్స్ 2 ఉంటాయి. ఒకటి శాంసంగ్ది, రెండోది గూగుల్ది. మీకు నచ్చిన మెసేజింగ్ యాప్ని మీరు డిఫాల్ట్ అప్లికేషన్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది One UI 4.1 లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫోన్పే కావచ్చు, అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, అలాగే షేర్ చాట్ కావచ్చు, మ్యాక్స్ టకాటక్ కావచ్చు, ఇలాంటి ఒక 5-6 అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మీకు ఇది లేటెస్ట్ One UI అయితే వస్తుంది కదా. సో ఇంటర్ఫేస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు ఇది హై రిఫ్రెష్ రేట్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కదా. సో డైరెక్ట్గా మీరు 120Hzతోనే ఇది డిఫాల్ట్గా వస్తుంది. మీరు కావాలనుకుంటే నార్మల్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది, AMOLED స్క్రీన్ కాబట్టి. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఏవైతే మనకి శాంసంగ్లో కొన్ని కీ ఫీచర్స్ ఉంటాయో, శాంసంగ్ డెక్స్ కావచ్చు, ఇలాంటివి అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ఏ సిరీస్ ఫోన్స్ లాగే దీంట్లో కూడా వీళ్ళు అన్ని ఫీచర్లు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో చెక్ చేస్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI లేటెస్ట్ వర్షన్ 4.1తో వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఇది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే చెక్ చేసినా ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే దీంట్లో మనకి లేవు. అండ్ ఇక్కడ మీరు స్టోరేజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది స్టోరేజ్. అలాగే అవైలబుల్ ఉన్న స్టోరేజ్ నియర్లీ 101 GB వరకు ఖాళీ ఉంది 128 GBలో. అంటే నియర్లీ 27 GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, సో దీంట్లో నేను చాలా వరకు వీడియోస్ అయితే ప్లే చేసి చూసాను. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే ఇది. సో ఖచ్చితంగా మీకు క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్స్. చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అయితే. అండ్ ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ క్వాలిటీ మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన విషయం డిస్ప్లే అనమాట. చాలా బాగుంది డిస్ప్లే మాత్రం. అండ్ ఇక దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 4 కెమెరాలు మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. సో 108 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. చాలా రకాల ఫొటోస్ అయితే నేను తీశాను. కలర్స్, ఫ్లవర్స్, హ్యూమన్ ఫేసెస్ కూడా తీశాను. ఫోటో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే వీళ్ళు అవ్వలేదు. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, అది కూడా కొంచెం పర్లేదు, బాగానే వర్క్ చేస్తుంది. మిగతా 2 కెమెరాలు పెద్దగా ఉన్నా లేనట్టే అనమాట. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కొన్ని ఫొటోస్ కూడా తీశాను. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా చాలా మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో ఛార్జర్ ఎవరో నేను చెప్పాను కదా, 249 రూపీస్ మీరు పే చేయాలి. పే చేస్తే మీకు 1200 రూపీస్ వాల్యూ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు. ఇది ఒక ఆఫర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం, ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్గా శాంసంగ్ గెలాక్సీ A53 కావచ్చు, A73 కావచ్చు, వాటికి ఇవ్వలేదు ఆఫర్. దీనికి మాత్రం వీళ్ళు ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇదైతే ఒకసారి చూడండి. సో ఇది శాంసంగ్ గెలాక్సీ M53 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. 22,000 రూపాయల బడ్జెట్లో శాంసంగ్ ఫోనే కావాలి అండ్ మంచి డిస్ప్లే కావాలి, మంచి కెమెరా కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ M53 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.